ఉస్మానియా కళ్యాణ్ నాయక్ గారు గిరిజన విభాగం అధ్యక్షులు బీజేపీ. కళ్యాణ్ గారు మీరు అక్కడే అంటే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అనేక ఉద్యమాలు విద్యార్థుల ఆందోళనలు చాలా చూశారు. ఈ రోజు వరకు గత ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు దించేశారు అనుకుందాం. ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిచ్చింది మీకేమైనా క్లారిటీ ఉందా? ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేకించి ఇచ్చింది ఎంత? డిసెంబర్లో ఆక్స్ఫర్డ్ చేస్తా అంటున్నారు, అయ్యే అవకాశం మీకు కనిపిస్తుందా? అందరికీ నమస్కారం. అక్కడ విజయ్ టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, అక్కడ చెన్నగాని దయాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మనం కులం మాట్లాడుకోవాలి. విద్యార్థి నాయకులు విద్యార్థుల ఉద్యమాలంతా కూడా పాల్గొన్నాము, అనేక ఉద్యమాలు చేసినాము. 2014 నుంచి కూడా ఉద్యోగాల కొరకు మనం ఉద్యమించిన మాట వాస్తవం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అది ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ లేక పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ గ్యారెంటీ 6 గ్యారెంటీలు 66 మోసాలు మరవక ముందే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ రావడం అనేది వెల్కమ్ చేసినాం. ఒక ముఖ్యమంత్రి 20 సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వస్తుండు. కళ్యాణ్ గారు మీరు రేవంత్ రెడ్డి భజన చేస్తే చేయండి, కానీ 2017 ఏప్రిల్ 26 తారీఖున ఉత్సవాలలో కేసీఆర్ గారు పాల్గొన్నారు. అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలంగాణ కేసీఆర్ గారు పాల్గొన్నారు. మీరు భజన కొడితే కొట్టండి, మీ బీజేపీ ఎంపీలు డబ్బా కొడుతున్నారు ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి. మీరు కూడా లైవ్ లో వచ్చి కూడా ఆ రోజు కేసీఆర్ వచ్చి ఉన్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాడు. వినాలే, ప్లీజ్ వినాలే. నేను మాట్లాడలేదు, మీకు అవకాశం వస్తుంది మాట్లాడండి. కళ్యాణ్ గారు మాట్లాడండి. వినాలే. రేవంత్ రెడ్డి గారు ఈరోజు స్పీచ్ లో ఇవ్వడం జరిగింది. అది కాంగ్రెస్ విద్యార్థులు ఎక్కడ లేరు ఆ సభలో. ఈరోజు ఠాగూర్ ఆడిటోరియంలో సభలో విద్యార్థులు లేరు. పూర్వ విద్యార్థులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సభ పెట్టుకోవడం జరిగింది. సిగ్గుండాలంటే అట్లా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు, పీజీ విద్యార్థులు ముఖ్యమంత్రి గారి ఉపన్యాసానికి అన్ని డిపార్ట్మెంట్ విద్యార్థులు అక్కడికి వచ్చి ఉన్నటువంటి స్టేజ్ మీద పిలుస్తారనుకున్నా, పిలవలే. ఎమ్మెల్సీ దయాకర్ గారు పిలుస్తారు, ఆయన పిలవలే. బాలలక్ష్మి ఎవరు బీసీ కమిషన్ మెంబర్, ఆయనను పిలవలే. విద్యార్థి నాయకులు ఎవరు పిలవలేదు. ఆయన ఒక్కడే పిలిచినట్టే రేవంత్ రెడ్డి గారు ఒక్కడు పిలిచి చెప్పండి. కళ్యాణ్ గారు చెప్పండి. ఏం లేదు, కొంచెం వినాలి. యూనివర్సిటీ విద్యార్థులు న్యాయం చేసి ఒక వినాలి, అందరి మధ్యలో మాట్లాడకూడదు. దయాకర్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మేము ఆశించినాం. 2014 నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము నిరుద్యోగ చేసి స్థాపించి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉస్మానియా యూనివర్సిటీ భూములు రక్షించాలి, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్ బాగుపడాలి అని అనేక విద్యార్థి పరిషత్ చెన్నగేని దయాకర్ ఉద్యమించిండు, విజయ్ ఉద్యమించిండు. మేము కూడా విద్యార్థులు పొలిటికల్ మాట్లాడకూడదు. మనకి ఇప్పుడు ఏం చేసింది, విద్యార్థులకు ఏం ఉపయోగపడుతుంది అనేది మనం మాట్లాడాలి. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నిరుద్యోగ మూవ్మెంట్ చేస్తున్నప్పుడు 2016లో జనజాతర అనే సభ పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా పిక్చర్ ఉంది. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి. గతంలో అనేక సార్లు విద్యార్థి ఉద్యమాలు జరిగినప్పుడు ఆయన మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి అధికారులు చెప్పాల్సిన అవసరం లేదు, ఇవాళ విద్యార్థి నాయకులు చెప్పాల్సిన అవసరం లేదు. విద్యార్థులకు ఏం కావాలి, యూనివర్సిటీకి ఏం కావాలనేది ఆయన ప్రకటించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ప్రకటించలేదు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ సభ లేక భవిష్యత్తులో నేను డిసెంబర్లో వచ్చి సభ పెడతా అంటుండు. ఇదే కాంగ్రెస్ పార్టీ సభనా? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఇదే అడ్డారా? అది ఇవాళ పార్టీలకు ఖచ్చితంగా అక్కడ విద్యార్థి నాయకులు ఉంటారు. విద్యార్థి కాస్ కొరకు ఉద్యమిస్తున్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక పొలిటికల్ స్పీచ్ ఇవాళ ఇలాంటి హామీలు ఇవ్వకుండా ఇవాళ పొలిటికల్ 6 గ్యారెంటీలు లేక ఇవి కూడా విద్యార్థులకు. కళ్యాణ్ గారు ఆయన ఒక మాట అన్నాడు, డిసెంబర్ లో మళ్ళీ వస్తా, మీరు ఏది అడిగితే అది అక్కడికక్కడే జీవోలు ఇస్తా అన్నారు. నమ్మకం లేదా మీకు? తప్పండి, అది తప్పు. రేవంత్ రెడ్డి గారికి అన్ని విషయాలు తెలుసు. ఇవాళ నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళ ప్రతినిధి ఉన్న దయాకర్కి, ఇవాళ 500 కోట్లు ఇవాళ మహిళా యూనివర్సిటీ ఒక్క రూపాయి ఇవ్వలేదండి. చేస్తున్నారండి. ఇవాళ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయలేదండి. ఇవాళ ఎక్కడ
యూనివర్సిటీ వాళ్ళ అరెస్టులు చేసుకుంటూ ఇవాళ హాస్టల్స్ లేవు అక్కడ. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ గతంలో శాంక్షన్ చేసిన హాస్టల్స్ లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది. ఇది మాత్రం వాస్తవం. కరెక్ట్. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఉస్మానియా యూనివర్సిటీకి రూపాయి ఇవ్వలేదు. ఇది గ్రహించాలి. కానీ మళ్ళీ డిసెంబర్ లేదో ఇస్తాడంటే అది గ్యారెంటీ 6 గ్యారెంటీ లేకనే ఉంటది. కనుక రేవంత్ రెడ్డి గారు విద్యార్థులు నమ్మట్లేదు. కళ్యాణ్ గారు విన్నారు కదా, ఒక బీఆర్ఎస్ విద్యార్థి సంఘాలు, బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు తప్ప ముఖ్యమంత్రి రాకను అందరూ స్వాగతించారు, ఇంక్లూడింగ్ బీజేపీ అంటున్నారు. నిజమేనా అది? మ్యూట్లో ఉంది కళ్యాణ్ గారు, మీది మ్యూట్లో ఉంది. కళ్యాణ్ నాయక్ వినిపిస్తుందా అండి? ఓకే, ఇప్పుడు ఓకే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఎవరు కూడా వ్యతిరేకించాలని అనుకోలేదు. ముఖ్యమంత్రి ఒక 20 సంవత్సరాల తర్వాత వస్తుండు, ఉస్మాన్ యూనివర్సిటీకి ఏమన్నా వరాలు ప్రకటిస్తారు, విద్యార్థులకు హాస్టల్స్, ఇంకా కొత్త హాస్టల్స్, ఏమైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు, బ్లాంక్ గ్రాంట్ నిధులు, ఇంకా ఏమైనా అభివృద్ధి దాని గురించి ఏమన్నా చెప్తాడేమేమి ఆశించినాం. మరి మేము వ్యతిరేకించలేదు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా ఒక ముఖ్యమంత్రి ఎక్కడైనా రావచ్చు ఆయన, అది ఎవరు కూడా మేము కూడా అడ్డుకోవడం లేదు. ఎందుకంటే రావాలి, అది చేయాలి. కానీ అది కాంగ్రెస్ పార్టీ సభలాగా వ్యవహరించడం జరిగింది. అక్కడ ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అక్కడ ఉన్న ఎవరెవరైతే వీసీకి నియమించినాం, మా విద్యార్థి నాయకులు ఉస్మాన్ సిటీకి ఏం చేసినాం, ఇప్పుడున్న విద్యార్థులకు ఏం చేస్తున్నాం అని చెప్పలేదు. అక్కడ ఆ దయాకర్కి ఇచ్చేసినాం మేము, అదే విధంగా వీసీకి నియమించినాము, అది ఒక పొలిటికల్ సంబంధం కాదు. ఇక్కడ బ్లాక్ గ్రాంట్ నిధులు ఎప్పుడు ఇస్తున్నావు? ఇవాళ 500 కోట్లు ఇవాళ మహిళా యూనివర్సిటీకి ఎందుకు ఇవ్వలేదు చెప్తుండు, కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు ఎప్పుడు చేపడతాము? ఇంకా ఏమన్నా ఉస్మాన్ యూనివర్సిటీకి ఏమి నిధులు ఎట్లా ఖర్చు చేయాలి? విద్యాశాఖ మంత్రి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారే. కానీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఒక హామీల పేరు మీదనే ఇంకా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటి ఆశించిన, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి కావడానికి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులే నాతో పాటు ఇవాళ ఆ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు మేము మద్దతు తెలియజేయడం జరిగింది. 2016లో ఇప్పటి వరకు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ మేము తిరుగుతున్నాం రోజు కేసులకు. మా మానవతరాయ్ కావచ్చు, నేను కావచ్చు, అనేక మంది విద్యార్థి నాయకులు మా మీద కేసులు పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాల్లో ఉస్మాన్ యూనివర్సిటీ జరగడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కేసులు ఎత్తేస్తాడు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అయితే, నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే విద్యార్థి నాయకుల మీద కేసులు ఎత్తేస్తున్నారు, ఎత్తేయలేదు. విద్యార్థులకు నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇస్తున్నాడు, దీని మీద ప్రకటన చేస్తాడేమో నేను ఆశించిన, అది చేయలేదు. విద్యార్థులు ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ గ్రాంట్ నిధులు ఇస్తాడేమో. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం మారినా ఒక్క రూపాయి కూడా గ్రాంట్ ఇవ్వలేదు. హాస్టల్ భవనాలు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వమే అవి కేటాయించడం జరిగింది, అవి వాళ్ళ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. కానీ అంతకు ముందు రాజకీయ పార్టీ లేక, ఒక పొలిటికల్ సభ లేక, అది ఇంకా డిసెంబర్ లో వచ్చి నేను రాజకీయంగా లబ్ధి పొందాలని చేస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు చేసింది లేదు, పోయింది లేదు. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉస్మాన్ యూనివర్సిటీని కాపాడండి. 108 సంవత్సరాల చరిత్ర గల ఉస్మాన్ యూనివర్సిటీ, అనేక మంది వాళ్ళ విద్యార్థి నాయకులు వాళ్ళ అక్కడ నుంచి తయారైనరు, రాజకీయ నాయకులు తయారైనరు, అనేక సమస్యలతో సతమతం అవుతుంది. మీరే విద్యాశాఖ మంత్రి కనుక ఎవరు నాకు అడగండి అని చెప్తున్నారు. నీకు తెలియదా? రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుల నుంచి మీరు ఉంటున్నారు, ప్రతిపక్ష నాయకుల నుంచి మీకు సమస్యలు తెలుసు. కానీ ఇవాళ మీరు అడగండి, నేను నిధులు ఇస్తా అంటుండు. కానీ అడగక ముందే మీరు ఇవ్వాలి నిధులు. కళ్యాణ్ గారు, అర్థమైంది మీ పాయింట్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ దయాకర్ గారు. మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్ చేస్తానని, ఎన్ని వేల కోట్ల నిధులైన ఇస్తానని రేవంత్ రెడ్డి సీఎం హోదాలో చేసిన ప్రకటన కొంతమందిలో ఆనందం కలిగిస్తే, ఇంకొంతమంది మాత్రం దాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పటి వరకు 20 నెలల్లో ఉస్మానియాకు చేసిందేం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ సభలు నిర్వహించుకునేందుకు డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ సభ నిర్వహించుకునే ఎత్తు ఇందులో ఉంది అనేది కూడా బీఆర్ఎస్ నేతల వాదనగా కనిపిస్తుంది. చూద్దాం, ఉస్మానియా యూనివర్సిటీ నిజంగా తెలంగాణకు గర్వకారణంగా ఉన్న యూనివర్సిటీ, అది తెలంగాణ ఏర్పాటుకు దోహదం చేసిన యూనివర్సిటీ. అది అక్కడి నుంచే ఉద్యమాలు ప్రారంభమయ్యాయి, ఉద్యమాలు జరిగాయి. ఎంతోమంది ఉద్యమకారులు ఈరోజు చట్టసభల్లో కూడా ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళందరి సహకారం ఏ రకంగా ఉండబోతుంది రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీతో? నిజంగానే ఉస్మానియా ఆక్స్ఫర్డ్ కాకపోయినా సరే ఉస్మానియా తెలంగాణకు తలమానికంగా మారుతుందా? వేచి చూద్దాం. ఇది ప్రైమ్ టైం.